ఇదిగోండి మన సత్రం. మనసుకే చాలా మంచిది. ఒరే మీ అబ్బా వెళ్ళిపోయారు. మాయమే యో కెమెరామ్యాన్ యో యో హనీథింగ్ యో హీ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బ్రదర్ హ్యాస్ డన్ సంథింగ్ టు డూ చేతబడి. బాంబే ఐలాండ్ ఎలా ఉంది మాస్టర్? బాంబే ఐలాండ్ కాదు భయ్, అది బ్యాంబూ ఐలాండ్ భయ్. హబీబీ to Dubai. Yeah, next flight Dubai. So deep. Oh my god. అయ్యి బాబా ఇవి ఇంకా అడవి దోమల్లో ఉన్నాయి, చాలా గట్టిగా కుట్టేస్తున్నాయి. డే 4 ఆఫ్ బ్యాంకాక్ ట్రిప్. సో ఎర్లీ మార్నింగ్ 7కి లేచాం అండ్ ఫ్రెష్ అప్ అయ్యాం. నౌ 7:30. ఇంకో హాఫ్ అన్ అవర్లో మనకి వ్యాన్ వస్తుంది. సో ఇక్కడి నుంచి మనం పిఫే ఐలాండ్కి వెళ్దాం. సో లగేజ్ కూడా పట్టుకెళ్ళిపోతున్నాం. సో ఎందుకంటే అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ పుకెట్కి డైరెక్ట్గా బస్సు ఉందన్నారు. బస్సు కానీ బోట్ కానీ ఏదో చూసుకొని వెళ్ళిపోవాలి. సో ఈరోజు మళ్ళీ పుకెట్కి వెళ్తే అక్కడి నుంచి రేపు మళ్ళీ మిగతా ఏరియాస్ కవర్ చేయొచ్చు. సో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇలాంటి ట్రిప్పులు వేసినప్పుడు నిద్ర అస్సలు ఉండదు. ఎందుకంటే నైట్ మళ్ళీ తిరగాలి, మళ్ళీ మార్నింగ్ తొందరగా లేస్తేనే పని అవుద్ది. అండ్ ఎక్కడికైనా రూమ్ తీసుకుందామన్నా వాళ్ళు 2 వరకు చికెన్ ఇవ్వరు. అదొక మేజర్ ఇష్యూ ఇక్కడ. సో ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ కొన్ని సాక్రిఫైస్లు చేసుకుంటూ అలా కానించేయాలి ట్రిప్ అనేది. మోస్ట్లీ నన్ను అడిగితే స్లీప్ ఇస్తే బెటర్. ఎప్పుడైనా మీకు రెస్ట్ దొరికినప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళే బదులు పడుకోండి. ఒక 7 hours 8 hours డైలీ పడుకుంటేనే మనకి నెక్స్ట్ డే ఓపుకుంటుంది తిరగడానికి. ఊరికే తిరిగేస్తానంటే ఏదో ఒక మూమెంట్లో ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోతాం. సో తర్వాత మళ్ళీ మన ప్లేస్కి వెళ్ళినా కూడా ఎంజాయ్ చేయలేం. స్టార్ట్ అయ్యాం, వెళ్తున్నాం. బస్సు వచ్చిందంట, 5 minutes అయింది. సో బస్సు వచ్చిందంట, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. సో ఎక్కిన తర్వాత మాట్లాడదాం. సో ఫైనల్గా ఎక్కేసాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా బోట్ ఎక్కడ. సో మనతో పాటు చాలామంది వచ్చారు, మొత్తం పీపుల్ ఆల్ ఓవర్. మాకు 5 minutes లేట్ అయితే గాబర్ పడిపోయాం. కానీ వీడే వెళ్ళి లోపలికి వెళ్ళి హోటల్లోకి వెళ్ళి వాళ్ళందరికీ పిలుస్తున్నాడు. సో ఒకవేళ బుక్ చేసుకునే ముందు మీరు హోటల్తో పాటు నేమ్స్ ఇవి కూడా ఇవ్వండి ప్రాపర్గా, అప్పుడే మీకు ఐడియా ఉంటుంది. సో ఇప్పుడే మనకి కొత్త కస్టమర్స్ కూడా వచ్చారు. సో ఇంకా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది బండి కూడా. ఇంకా ఇక్కడి నుంచి డైరెక్ట్గా షిప్ ఎక్కిపోతాం. ఎలా ఉంది? మన వైజాగ్ చూస్తున్నట్టే ఉంది. ఇప్పుడే మనకి వ్యాన్ దించాడు, ఇంకా వేరే వ్యాన్ ఎక్కిస్తున్నాడు ఏంటి ఇప్పుడు బోటే డైరెక్ట్. ఓకే మళ్ళీ అలా పట్టుకెళ్తున్నాడు మనడు ముందు నుంచి. అలా ముందున్నాడు కదా టోపీ ద్వారా అతనే. సో ఎక్కడి నుంచి మాకు తెలిసి డైరెక్ట్గా ఓకే డైరెక్ట్ బోటే పట్టుకెళ్తున్నాడు. సో అటు నుంచి అటు జంప్ అయిపోతాం ఇంకా. ఓకే సునామీ హజార్డ్ జోన్ అంటే మనకి తెలియదు ఏంటో. సో ఇక్కడ కాఫీస్ పెట్టారు, బ్లాక్ కాఫీ తీసుకుంటున్నాం కొంచెం యాక్టివ్గా ఉంటామని. అండ్ ఇదిగోండి ఇక్కడ మనకి ఆల్రెడీ ఆ వైబ్ స్టార్ట్ అయింది. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. లేకపోతే కొంచెం ఎండ ఎక్కువ ఉంది, అంటే ఎండలో బీచ్ చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇట్స్ రియల్లీ గుడ్, ఇట్స్ రియల్లీ గుడ్. చూడండి ఎంత గట్టిగా కొడుతుంది. ఇంకా టైం 9 కూడా అవ్వలేదు, ఇంకా 11కి 12కి ఎలా ఉంటుందో మనకు ఐడియా లేదు. సో ఇది ఒక మినీ పిక్నిక్లా ఉంది. మన సైడ్ చేసుకుంటాం కదా. చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం జనాలే. ఇక్కడ మిగతా అమౌంట్ పే చేస్తున్నారు. నిన్న అడ్వాన్స్ ఇచ్చాం కదా, సో దానికి మిగతా అమౌంట్. ఎండ అయితే భయంకరంగా కొడుతుంది, కానీ బీచ్ అయితే బాగుంది. అదిగోండి అక్కడ చూడండి, అక్కడ ఆ హట్నా పట్రా సంథింగ్ ఏదో ఉంది, అది చూసుకోండి. అక్కడ 2 ఏవో కనిపిస్తున్నాయి.
పడవలు షిప్పులు అయ్యి బాబాయ్ ఇప్పుడు అమ్మ 2 నిమిషాలు ఎండలోకి వచ్చేసరికి చెమటలు వచ్చేస్తున్నాయి. వీళ్ళకైతే అక్కడ కష్టమే, బట్ వీళ్ళు ట్రై. సన్ స్క్రీన్ ఉంది మన వాళ్ళ దగ్గర, కానీ ఈ లెవెల్ ఎండ ఇంతే కష్టం. మనం వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. ఏముంది మన వైజాగ్ బీచ్లో ఉంది కదా. అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. పద అయ్యి బాబోయ్, ఈ ఎండలు తోలు తీరిపోతున్నాయి పోయ్యా. 2 నిమిషాలకే 2 నిమిషాలు కాదు, 20 సెకండ్లు ఉన్నా కూడా పుసి కారిపోతుంది. అమ్మ బాబాయ్, 2 నిమిషాల ఫోటో కోసం ఇంత తెగించిస్తారంటారా మీరు? వచ్చింది దేనికి? అయ్యి బాబోయ్ ఇప్పుడే ఎనర్జీ అంతా దొబ్బింది, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. ఇదిగోండి మన సత్రం. తెలుసు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇదిగోండి మనకి గ్రీన్ కలర్ బ్యాండ్లు ఇచ్చారు, మన బ్యాచ్ కావాలి. సో వి ఆల్ ఆర్ గోయింగ్. రమ్మన్నారు. కేటీ ఇస్తున్నాడు, ఏంటి నెంబర్లు ఇస్తున్నాడు. అక్కడికి వెళ్ళి యాక్టివిటీలు చేయిస్తాడే. సో మనకి లాస్ట్ నెంబర్ వచ్చింది 17. సో అక్కడ మనం లాస్ట్, ఇక్కడ లాస్టే. సో ఎనీవే లెట్స్ గో. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటని. So for the Maya Bay and Losama Bay, that is the same place because the boat is gonna be drop you off at the Losama Bay. Then we're gonna walk about 3 or 5 minutes to get the Maya Beach every day. ఇక్కడ ఈడు టూర్లో ఏం చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మా ఊళ్ళో అక్కడ ఈ అర్థం నాకు. మా బ్యాచ్ చూడండి ఏం చేస్తున్నారు. ఇక్కడ ఇసుక ఎంత ఉంటుంది అంట టన్ను? ఏమరా బాబు, ఇది బాగా కాస్ట్లీలో ఉందో. 2000 బాటిల్ ఉంటుంది. 2000 బాటిలే ఇండియన్ కరెన్సీ 6000 రా. మనకే అక్కడ టన్ను 3000 రా. వాళ్ళు కంప్లీట్ చేసుకొని వచ్చేసారు కూడా. ఇసుకలో అసలు మరుగు లేదురా, పట్టదు అనుకుంటున్నాను. అది గట్టి ఇక్కడ మలుస్తుందా ఇది? ఏమో, ఎంత మరుగు ఏమి లేదు అసలు. మరి మనసుకే చాలా మంచిది. మీ అబ్బాయి వెళ్ళిపోయారు. ఎట్లుంటుంది మన బ్యాచ్ తోటి. మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి బ్యాచ్ ఉంటే షేర్ చేయండి వాళ్ళకి. ఇది కాదు, అది శ్రీలంక కదా. శ్రీలంక ఎంత వచ్చింది? Oh my God, set. Take off. Take off your shoot, no set. Look. Okay, right. ఓ మై గాడ్. ఇదిగోండి బోట్ ఎక్కేసాం. బోట్లో జనాలు ఎక్కిస్తున్నారు. అయ్యి బాబాయ్, ఉన్నాయి అదర్ బోట్స్ కూడా. స్పీడ్ బోట్ ఎలా ఉంది మాస్టర్? రకరకాలుగా ఉన్నాయి చూడండి. ఆ జనాలు, ఆ సంత, ఈ ఎండాలు, సిట్టింగ్ చూడు.
జర్నీ చాలా స్మూత్గా సాగింది. అండ్ ఇప్పటివరకు చాలా చల్లగా ఉంది బోట్ మీద, కానీ సడన్గా ఇక్కడ ఆపేసరికి మళ్ళీ ఎండ తప్పని గుద్దుతుంది, గాలి అయిపోయింది. సో ఎలాగో ఇన్సైడే కాబట్టి అక్కడ కూడా చాలామంది జనాలు ఉన్నారు. చూడండి వ్యూ, ఇట్స్ రియలీ గుడ్. మాస్ పూరా క్లాస్. ఓకే, సీటింగ్. సో అటుపక్క ఉంది మంది, దిగిన తర్వాత చూపిస్తాం. సో మీకు ఇక్కడ వాటర్ ఎలా కనిపిస్తుందో కానీ అక్కడ చాలా గ్రీన్గా ఉంది, గ్రీనిష్ కలర్లో క్లియర్ వాటర్. ఇట్స్ రియలీ గుడ్. చూడండి అక్కడ అందరి జనాలు ఉన్నారు. ఓడీలమ్మ, చూద్దాం లోపల ఎలా ఉంటుంది. అక్కడ మనోడు ఏదో చెప్తున్నాడు, మనకి అర్థం కావట్లేదు. మనం వ్యూని ఎంజాయ్ చేద్దాం, మనల్ని చూసుకుంటాం. మనం బండి లాస్ట్ ఎక్కడ ఉండొచ్చు, కానీ మనమే ఫస్ట్ అయిపోతాం. క్రాబీ ఇది. సో చూడండి అక్కడ దిగుతున్నారు మన బోట్లో జనాలు. ఓ సీ, క్లియర్ వాటర్, గ్రీనిష్ టింట్, అంతా బాగుంది. ఎండ కొంచెం తగ్గుంటే ఇంకా బాగుండేది. వెల్కమ్. ఓకే, ఇక్కడ ఆళ్ళు లేదు, అందరూ మన వాళ్ళే. నో ఇంగ్లీష్, వన్ వే, దట్ మీన్స్ దిస్ వే. అయ్యి బాబాయ్ ఎండ. ఇంకోండి చిన్న చిన్న ఫిషెస్, క్లిస్టర్ క్లియర్, ఇట్స్ గుడ్. ఇగో మా బ్యాచ్ అందరు వెళ్ళిపోయారు, మేము ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. బోట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. హాయ్, వచ్చేసాం ఫైనల్గా, నీళ్ళలోకి వచ్చేసాం. కొంచెం హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళచ్చు. చెట్లు కొట్లు. కమ్ అందరు వెళ్ళిపోయారు, మనమే లేదు. యో కెమెరామ్యాన్, యో ఎనీథింగ్, యో హీ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. Listen to him first, please listen to him first. ఇట్స్ రియల్లీ గుడ్. ఇక్కడ ఒక కలర్ ఉంది, అక్కడ ఒక కలర్ ఉంది. మళ్ళీ ఆన్ అయినా సెకండ్ టైం పడుతుంది. అయ్యి బాబు, ఇంత పెద్ద ఐలాండ్లో టాయిలెట్ ఎక్కడ పోస్తాం? ఎక్కడ కనిపించట్లేదు టాయిలెట్లు. ఓకే, బ్యాక్ వెళ్ళమంటున్నారు, మనం వెళ్ళాల్సింది ఇటుపక్క. అక్కడ ఉన్నాయి భయ్యా, వెళ్ళి వేసుకున్నాం కదా. ఇప్పుడే ఇక్కడ ఫేస్ వాష్ చేశాను. ఈ వాటర్ ఇక్కడ ఉంది కదా, ఈ సముద్రం నుంచి డైరెక్ట్గా పెట్టినట్టున్నారు పంపు. చాలా ఉప్పుగా ఉంది. ఎక్కువ శ్రమ లేకుండా సముద్రం నుంచే పైపులు పెట్టాడు. ఇంకా 11:20 కల్లా మనం అక్కడే ఉండాలి. 11 కూడా అవ్వలేదు. మెల్లిగా ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్దాం. అయ్యి బాబోయ్, మ్యాండేటరీ. ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే, ఎక్కడికి వచ్చాం? వాటర్ అక్కడ పెట్టాడు. సో వెళ్దాం. మనోడిది అయిపోయాక ఇప్పుడు ఎటెల్లో మర్చిపోయాను. ఎటు నుంచి వచ్చాం మేము? అటు నుంచి వచ్చినట్టు ఉన్నాం. సర్లే, ఎటు వద్దుకు వెళ్దాం. అరే మన అట్టారా, అటు నుంచి వచ్చాం. సో 11:20 కల్లా మనం మళ్ళీ బోట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. 11 అయింది ఆల్రెడీ. ఎందుకంటే
ఫుల్ ట్యాంక్తో మనం ఏ పనులు చేయలేం, కొంచెం క్లియర్ చేసుకుంటేనే ప్రశాంతంగా మనం ఫోకస్ చేయగలం లొకేషన్స్ మీద అండ్ మనకు కావాల్సిన వాటి మీద. మళ్ళీ ఇప్పుడు అదే రూట్లో వెళ్తున్నాం, వెళ్ళి కొద్దిసేపు బీచ్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోదాం. మాయాబే మాయాబే మాయాబే. Oh, it's a beautiful view. తెలుగులో కాదు, టెక్సస్ వాళ్ళు కనిపించారు, వాళ్ళకి మన కాళ్ళు పిక్స్లు తీసుకున్నారు. ఆ పిక్లు కూడా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, మీరు వెళ్ళి చూడండి. అండ్ యా, వ్యూ అయితే బాగుంది, ఇట్స్ రియల్లీ గుడ్. ఇంకో ఇక్కడ ఇట్స్ రియల్లీ బ్రో వన్స్ మోర్ ఇక్కడ చూడండి, ఇంప్రెస్ చేస్తున్నాడు. సో ఇదిగోండి. Okay, so this is how they are posing. మనోడు ప్రాక్టీస్ చేస్తాడు స్టెప్పులు. డాన్స్ మాస్టర్ చిన్ను. వచ్చింది కనీసం బాగానే వస్తుంటది. Eu tô filmando também aqui, ó. É. Sai daqui. Okay, yours, Whoa. Creativity. Brother has done something to do Chatapadi. What is this, bhaiya? They are famous in Instagram. Famous in Instagram. This guys. Yeah. Who is this? Name? Tro. Oh, 6 million followers బొమ్మలకి. ఓకే, ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయింది. 11:20 కూడా అయిపోయింది. ఇంకా పరిగెడుతున్నాం, వెళ్ళాలి. ఈ ఎండ ఏమో జుర్రేస్తుంది. అది చిన్నప్పుడు యాడ్ ఉండేది కదా, స్ట్రా వేసుకొని జుర్రేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఇంకా ఫుడ్ ఎప్పుడు పెడతాడు ఈడు. బఫెట్ కూడా ఉంది ఈరోజు. సో చూద్దాం, నెక్స్ట్ 11 అయ్యింది కదా, ఇంకా 11:20. ఇందాక ఎవడో యావరేజ్ అన్నాడు. If you're in a Rome, be a Roman man, chilling, vibe man. అట్లుంటది బ్యాంకాక్ తోటి. అమ్మ, మళ్ళీ బయటకు వచ్చాం బోట్ దగ్గరికి. జతకు కొట్టేయడం కాదు, సాగు కొట్టేస్తుంది. పుల్లంతా చెమట్లు. బ్యూటిఫుల్ న్యూస్, బ్యూటిఫుల్ పీపుల్. కాపుంగా గ్రేట్. సో ఇప్పుడు నాకు మధ్యన వచ్చింది సీట్. ఫ్రంట్ కూర్చున్నాను, ప్లేస్ లేదు. ఈవెన్ ఎండ్లో కష్టం కూర్చోవడం. ఇప్పటికే బాగా ట్యాన్ అయిపోయింది బాడీ. ఇప్పుడు వేరే దగ్గరికి పట్టుకెళ్తారంట. అక్కడ 5 minutes మాత్రం అన్నాడు, చూద్దాం. 5 minutes. ఇదిగోండి వాటర్ బాటిల్ వచ్చింది, టీ ఓపెన్ చేయి. తీయగా ఉంది. నిజంగా ఇక్కడ కానీ ఎండ ఎక్కువ లేకపోయింటే one of the best place to explore every month. It's meaning the room, right? It's meaning the room because they are look like the room. Swimming. Here is the way paid for swimming because they have the sometimes they must swim in the water. And we're gonna do the swimming inside the area at the back side of the boat. When after we 5 minutes కాదు, 20-25 minutes అంట. ఫొటోస్ తీసుకోవడానికి ఏమైనా ఉంటే చేసుకోమన్నాడు. ఎక్కువ దూరం వెళ్ళొద్దన్నాడు. అండ్
దగ్గరలోనైతేనే బెటర్, ఎందుకంటే చాలామందికి రాదు. జాకెట్స్ వేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దిగచ్చు. మనకి బట్టలు లేవు, అంటే ఉన్నాయి బట్ తడుస్తాయి. ఓకే అంటే దిగడం మరి. హ్యాండిల్ మీ The experience was amazing. Amazing experience. Even we don't know how is your experience, bro? It was wonderful. Yeah, like this. Wonderful. Yeah, that also wonderful. One guy is painting. ఈ వాటర్ అయితే చాలా సాల్టీగా ఉన్నాయి. నోరంతా పాడైపోయింది. సో వాటర్ బట్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. సూపర్ బంపర్ మే జంపర్. Worth it. మంకీ బే ఇప్పుడే ఒక బోట్ డాష్ ఇచ్చింది, బట్ మన ఐరన్ మ్యాన్ ఆపేసాడు. బోట్ మీద చూసుకోవచ్చు మంకీ ఉంది. మంకీ బే గైస్. Oh, so deep. Oh my god. Hey bro. Guys, we are in snorkeling. కింద చూస్తే బాగానే ఉంది వ్యూ, కానీ ఇప్పుడు చూడలేదు ఎక్కువ. కిందనైతే బాగానే ఉంది, చూడండి కిందన. కలతలు లేకపోతే ఏం కనిపించట్లేదు. కలతలు ఉంటే కిందన ఆర్టిఫిషియల్లోనే ఉంది. Just now completed. It was deadly. ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్లో కూడా నీళ్ళు వెళ్ళిపోయి చాలా వరకు, అండ్ వాటర్ చాలా అన్ఈవెన్ ఉంది. నార్మల్గా కింద ఐలాండ్లో కనీసం వాటర్ లెవెల్ ఒక లెవెల్ ఉంది. చూడండి ఫుల్లీ అసలు ఒకేసారి కొంచెం మొత్తం పడిపోతుంది, మళ్ళీ మునిగిపోయి మళ్ళీ పైకి వస్తుంది. అండ్ సాల్ట్ వాటర్ కంపెనీ ఈ జాకెట్ లేకపోతే యాక్చువల్లీ అది ముక్కుతో కాకుండా నోటితో ఊపిరి తీసుకోమన్నారు. లైక్ అది ఉంటుంది కదా బయట ఎయిర్ వస్తుంది, బట్ అసలు నాకు మా ఒట్లో ట్రై చేశాను మల్టిపుల్ టైమ్స్. ఈవెన్ నాకు పెట్టుకుంటున్న ప్రతిసారి మళ్ళీ ఒక వేవ్ వస్తుంది, మొత్తం ముంచేస్తే మళ్ళీ నోటిలో బాబాయ్ కొంచెం డేంజరస్. బట్ it was
ఈత వస్తే కొంచెం బెటర్, బట్ ఈత వచ్చిన వాళ్ళు కూడా అలా కొట్టుకెళ్ళిపోతుంది. బయటపడతాం గైస్. ఇప్పుడే ఇక్కడికి పెట్టుకొచ్చాను, లంచ్ అనుకుంటా. మేబీ అందరూ తెలియదు. లోపలికి వెళ్ళి చూపిస్తా. బఫెట్ అన్నారు, ఏంటది చూపిస్తా. ముందు అర్జెంట్గా జాకెట్ తీసేసి బట్టలు మార్చాలి. ఆ వాటర్ కూడా చాలా సాల్టీగా అండ్ వాటర్ కూడా చాలా సాల్టీగా ఉంది. అండ్ బాడీ అంతా అదో రకం ఫీలింగ్ వస్తుంది. ఎట్లా చేయాలి మొత్తం మళ్ళీ బర్త్తో చేయాలి. యాక్చువల్లీ బఫెట్ అంట, థాయ్ ఫుడ్ అంట. తిన్నాం, ఏదో ఒకటి తినాలి కదా మరి, ఎంతసేపు చేసిన యాక్టివిటీస్కి తప్పదు మరి. సో తిన్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడే బాగా చేసాం, ఫ్రెష్గా బాగుంది. ఇప్పుడు ఎంతసేపు చాలా అలర్జెటిక్గా కనిపించింది. సో ఇక్కడ థాయ్ ఫుడ్ అన్నాడు, ఏంటిది టామ్ యోమ్ మిక్స్డ్ సీ ఫుడ్ అంట. అదేంటో తెలియట్లేదు. ఇది చికెన్ ఇది తినొచ్చు మనం, అండ్ సలాడ్స్. ఇది ఫ్రైడ్ చికెన్, రైస్, ఇదేంటో మిక్స్డ్ సీ ఫుడ్, నూడిల్స్, దిస్ అండ్ చికెన్ ఫ్రైడ్ వింగ్స్. ఓకే, ఇన్ని చికెన్స్ ఉన్నాయి కానీ ఇంకా అక్కడేమో ఇవే మెయిన్ ఇప్పుడు. ఓకే, ఇవన్నీ చిన్న సలాడ్స్, మళ్ళీ సేమ్ స్టఫ్. ఇదేంటి వేగన్ ఫ్రైడ్ టోఫు అంట. ఓకే, మిగతావన్నీ ఇవే ఐటమ్స్. సో మనం చికెన్ అండ్ ఫ్రూట్స్ తినేసి వెళ్ళిపోతాం. ఎక్కువ హెవీగా తిన్నా కూడా నెక్స్ట్ యాక్టివిటీస్లో మళ్ళీ సీలో వెళ్తున్నాం, సముద్రంలో వెళ్తున్నాం కదా, మళ్ళీ ఆ వేవ్స్కి ఆ స్పీడ్కి మేబీ కడుపులో తిప్పే ఛాన్స్ ఉంది. సో లిమిటెడ్గా కొంచెం ఫుల్గా తిన్నాం. మన వాళ్ళు కూడా ఆల్రెడీ ఫ్రెష్ అయ్యారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మొదలెడతాం. వాటర్ మెలన్ అండ్ ఫ్రైడ్ చికెన్ వేసుకొచ్చాను. వాటర్ మెలన్ నార్మల్గానే ఉంది, అంత కోల్డ్. తోపు పావు అనేది పెట్టాడు, బాగాలేదు ఇది. ఫుడ్ అంతా చాలా కోల్డ్గా ఉంది, ఎప్పుడో చేసినట్టు. థాయ్ ఫుడ్ కూడా వీళ్ళ స్టైల్లో ఉంది. వీళ్ళేదో ఫ్లేవర్స్ అవి మసాలా ఫ్లేవర్స్ మిక్స్ చేస్తారన్నమాట. లంచ్ కంప్లీట్ అయిపోయింది. సో 2:20 అయిపోయింది. రమ్మన్నారు, తొందరగా వెళ్ళాలి. నెక్స్ట్ వేరే ప్లేస్ కవర్ చేస్తాం. సో ఈ బ్లాక్ కాఫీ ఈ కాఫీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్లాక్ కాఫీ తాగాం. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ మనోడు వెళ్ళిపోయాడు. ఇది ఎప్పుడో ఎంట్రన్స్, ఆ చివరొక ఎంట్రన్స్. ఇక్కడ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడే చాలామంది స్టే చేస్తానన్నారు, ఇదే అనుకుంటా. ఇదిగోండి ఇక్కడే నైట్ బాగుంటుంది అన్నారు, ఇక్కడ మనకు తెలీదు. సో ఇంకా మనం పుకెట్ వెళ్ళాలి కాబట్టి ఈ నైట్ ఇక్కడ లైఫ్ స్కిప్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇంకా పుకెట్ వెళ్ళాలి, అక్కడ ప్లేసెస్ కవర్ చేసి మళ్ళీ ఎల్లుండు పటాయ్ వెళ్ళాలి. పటాయ్లో ప్లేసెస్ కవర్ చేసి మళ్ళీ అవతల ఎల్లుండు మళ్ళీ అక్కడ ప్లేసెస్ కవర్ చేసి మళ్ళీ డిఎంకే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్కి ఇంకో ఫ్లైట్ వేసుకుని వెళ్ళాలి. రూమ్స్ ఉన్నట్టుంది. నైట్ మోస్ట్లీ ఇక్కడే స్టే చేయొచ్చు. బాగుంది, మేబీ ఇలాంటి ఐలాండ్లో ఒక నైట్ అంటే బాగుంటుంది. జస్ట్ ఇంకేం చేయడం లేదు, బయటకు వెళ్ళడానికి ఇక్కడే కదా. సో ఇట్ విల్ బి బ్యూటిఫుల్. బట్ ఫుడ్ అయితే కొన్ని ఐటమ్సే బాగున్నాయి. మిగతా థాయ్ ఫుడ్ అసలు స్పైస్ లేదు, సాల్ట్ లేదు, మనకు కావాల్సినట్టు ఏం లేదు. జస్ట్ ఒక ప్లానింగ్ చేసాం. అండ్ బ్రో ఈజ్ లుకింగ్ కంటిన్యూస్లీ వెరీ ఎక్సైటింగ్లీ. యూ వాంట్ టు కమ్ ఇన్ సైడ్ దిస్. యూ ఫ్రమ్ వేర్? India only. India, but we live in Dubai. Where? Dubai. We live in Dubai. Yeah, Habibi. Okay. Dubai, Habibi. Habibi. to Dubai. Yeah, next flight, Dubai. Hey, okay, thank you bro. Thank you. సో ఇప్పుడు టైం అయింది, ఇంకొంతమంది ఉన్నారు లోపల. అయిపోయి ఎండ. సో ఇప్పుడు మళ్ళీ మనం
తీసుకొని వేరే దగ్గరికి వెళ్తాం. ఇంకో వాటర్ యాక్టివిటీ అన్నారు కానీ మరి ఇప్పుడు అంత సాహసం చేయలేం. ఇందాకే ఊపిరాడలేదు, జర్రుంటే చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడు జస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం చాలు. ఎందుకంటే మళ్ళీ నీట్గా మొత్తం తోముకొని స్నానం చేసినట్టు చేసాం, మొత్తం క్లీన్ చేసుకున్నాం బాడీ, హెయిర్ అంతా. మళ్ళీ ఇప్పుడు ఈ నీటిలో ఈ నీటిలో మనం దూకామంటే ఇంకా ఈవినింగ్ వరకు మళ్ళీ బాత్ ఉంటుంది. డెడ్లీ కాంబినేషన్. ఈ ఇచ్చినెస్ ఇదంతా మన వల్ల కాదు. సో సన్ స్క్రీన్ రాసుకుని బోట్లో ఉండి ఇప్పుడు వ్యూ ఎంజాయ్ చేద్దాం. సో తొందరగా ఎక్కితే మనకి మంచి ప్లేస్ దొరుకుద్ది వ్యూకి. సో రండి. ఒక బోటు ఇంకో బోటు గుద్దుకోకుండా కొంచెం అక్కడ చూసారా ఇలాంటివి పెడుతున్నారు. సో ఒకసారి గుద్దుకున్నా కూడా ఇదిగోండి చూడు ఇప్పుడు గుద్దేసింది. ఒక దగ్గర కాకపోయినా ఇంకో దగ్గర ఇదిగోండి ఇలాంటివి పెడుతున్నారు కదా గుద్దు. బట్ ఇప్పుడు గుద్దేసింది. కొంచెం బ్రేక్ డాష్ ఇచ్చుకోండి. బ్యాంబూ ఐలాండ్. Where is bamboo? బ్యాంబూ ఐలాండ్ ఓకే ఓకే. యాక్చువల్లీ చాలా గ్రీనరీగా చాలా బాగుంది. యాక్చువల్లీ ఈవినింగ్ టైం బెస్ట్ టైం ఇలాంటి ఐలాండ్స్ ప్లాన్ పెడితే. చూడండి ఎండ చూడండి ఎలా కొడుతుంది అది. ఇంత తిన్నా కూడా నీరసం వస్తుంది. కానీ బాగున్నాయి, ఐ మీన్ బాగుంది సారీ బాగుంది. సో ఇట్స్ గుడ్. లోపలనే ట్రీస్ ఉన్నాయి, మొక్కలు, చెట్లు. ఓకే. బాంబే ఐలాండ్ ఎలా ఉంది మాస్టర్? బాంబే ఐలాండ్ కాదు భయ్, అది బ్యాంబూ ఐలాండ్ భయ్. ఏం వేలు ముద్రగలు ఉన్నారా ఇక్కడ బీచ్లో అందరూ టవల్ వేసుకొని మంచిగా స్లీప్ వేస్తున్నారు. బాగుందన్న. అండ్ ఇటుపక్క మనం ఇంకా రాలేదు, అక్కడే ఫొటోస్ తీసుకొని ఉండిపోయాం. సో ఇక్కడ చిన్న చిన్న ఏవో షాపులు ఉన్నట్టున్నాయి. అండ్ కూర్చొని సొల్లు వేసుకోవడానికి ఇది ఒక ప్లేసు. అక్కడ ఏదో క్యాంటీన్లో ఉంది, టాయిలెట్స్ అటా అనుకుంటా. బాగుంది. ఇది కూడా కొంచెం చెట్లు పుట్టలతో మంచిగా ఉంది. ఇక్కడ మేము రీల్స్ చేసుకుంటే ఆడ దుబ్బేస్తున్నాడు అక్కడి నుంచి. అయ్యి బాబాయ్ అప్పుడే టైం అయిపోయింది 45 minutes. బట్ ఇట్ వాజ్ ఫన్. అలాంటి యాక్టివిటీస్ మనం ఎక్కడ పెడితే అక్కడ చేయలేం కదా. ఇక్కడైతే ఫారినర్స్ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇంకా మన ఛానల్ ఏంటి, ఎవరివన్ తీసుకుంటున్నారు, ఇంకా క్లాప్స్ కొడుతున్నారు కొంతమంది. సో ఫ్రెండ్స్తో ఇలాంటి గ్రూప్ మస్ట్ అండ్ షుడ్ అప్పుడప్పుడు ఇవ్వాలి ట్రిప్స్ అనేది. ఇదే మందే అదే అనుకుంటా. Yo, heading towards the boat, man. Running for the boat. Bamboo Island completed. Yeah. Hi. Yeah, thank you. That one is my boat. Yo, our boat is ready. Hola. Our ride completed. Bamboo Island completed. Heading towards the boat. What is it, man? What is it gonna do? Waves are hitting hot. Oh God. వచ్చేద్దాం. థ్యాంక్ యూ. మనకి ఇక్కడ ప్లేస్ లేదు, అక్కడెక్కడ ఉంది, కూర్చుంది. సో ఫైనల్లీ వి గైస్ కేమ్ ఫ్రమ్ దిస్. అయిపోయింది కదా. సో ఇట్స్ ఓవర్. వీఆర్ హెడ్డింగ్ టు అగైన్. మళ్ళీ దించేస్తాం అంటున్నారు. 40 minutes పడుతుందంట. ఇలా ఎవరైనా రెస్ట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో కంప్లీట్ అయిపోయిన ట్రిప్. మళ్ళీ ఇప్పుడు బస్ తీసుకొని పుగడికి వెళ్ళాలి. సో లెట్స్ సీ.
ఈవినింగ్ 6:30 అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మేము పుగేట్కి వెళ్ళాలి ఇప్పుడు, బట్ బస్సెస్ ఏమైనా అవైలబుల్ లేవు. ఫెర్రీ మాట్లాడాం, వాడు 500-600 బాట్స్ పర్ పర్సన్ చెప్తున్నాడంట. అండ్ గ్రాబ్ అండ్ బోల్ట్లో చూస్తే ట్యాక్సీ 2700 చేంజ్ ఉంది, అంటే ఒక 7,000 చిల్లర. సో ఫెర్రీ సమ్హౌ బెటర్ అండ్ దగ్గర, డిస్టెన్స్కు దగ్గర. యాక్చువల్లీ ఇలా యూ షేప్ ఉందనుకోండి, ఇటు నుంచి ఇటు ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఆ బస్ అయినా ట్యాక్సీ అయినా 3 hours పడుతుంది. సో అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. అంటే మాకేం ప్రాపర్ ప్లానింగ్ లేదు, వీ జస్ట్ కేమ్ హియర్ టు ఎక్స్ప్లోర్. సో అదే మేము చేస్తున్నాం అండ్ వీడియోస్లో కూడా అదే చెప్తున్నా, జస్ట్ హౌ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అనేది. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. చూడొచ్చు మొత్తం చీకటిగా ఉంది. ఈవెన్ ఇక్కడ కూడా భయంకరంగా దోమలు ఉన్నాయి. ఇంతసేపు ఆ చివరి అక్కడ కూర్చున్నాను. అయ్యి బాబాయ్, ఇవి ఇంకా అడవి దోమల్లో ఉన్నాయి, చాలా గట్టిగా కుట్టేస్తున్నాయి. సో యాక్చువల్లీ ఇది 3 hours కాబట్టి బస్సెస్ ఏం లేవు. మేము వచ్చే టైంకి 6K అయిపోయింది. అండ్ క్యాబ్ కూడా 2700 బాట్స్ చూపించాడు. పోనీ అదే బుక్ చేసాం, ఇంకా అటు ఇటు చూసి ఫైనల్గా ఒక 3 గంటలు వేస్ట్ అయింది. సో బుక్ చేస్తే వాళ్ళు కూడా 3 hours జర్నీ కాబట్టి ఎక్స్ట్రా అడుగుతున్నారు. అండ్ కొంతమంది రాలేదు, ఇంకో 100-1000 బాట్లు ఎక్స్ట్రా అడుగుతున్నారు. సో ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఇంకా ఈరోజు ఇక్కడే ఉందామని ఫిక్స్ అయ్యాం, యావోనాంగ్ బీచ్ దగ్గర. సో ఇక్కడ రూమ్ స్టే తీసుకుని మళ్ళీ ఇప్పుడు డిన్నర్ చేసి రేపు ఇక్కడ నుంచి పుగెట్కి స్టార్ట్ అవుతాం. మళ్ళీ నిన్న వచ్చిన హోటల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడేదో పార్టీలు యాక్టివిటీస్ జరుగుతాయి అన్నారు, బట్ చూసుకుంటే ఈరోజు ఏం లేవు అంతలాగా. మండే ఈరోజు, నేను సండే కాబట్టి మేబీ ఎక్కువ మంది వచ్చారు. సో ఈరోజు చాలా ఎంటీగా ఉంది, అంతేం లేదు. సో చూసుకొని వేరే దగ్గరికి వెళ్తాం. దీని తర్వాత డిన్నర్ చేసి ఇంకా తొందరగా పడుకుని రెస్ట్ తీసుకోవాలి, చాలా టైర్డ్ అవుతాం అందరం. డిన్నర్కి బయలుదేరుతున్నాం. లిటరల్లీ మాట్లాడడానికి కూడా ఓపిక లేదు, బట్ స్టిల్ సర్వైవింగ్. యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు అక్కడ వాటర్ యాక్టివిటీస్ చేసాం కదా, చాలా వరకు మనకు స్విమ్మింగ్ రాదు. సో కొంచెం వాటర్ కూడా లోపలికి వెళ్ళిపోయింది, మింగేసాను కొన్ని. ఇంకోడు మా దాంట్లో మా బ్యాచ్లో ఇంకోటి కూడా మింగేసాడు. ఆడికి కొంచెం భయంకరంగా ఫీవర్ వచ్చింది, మళ్ళీ మొత్తం వామిట్ చేసిన తర్వాత నార్మల్ అయ్యాడు. బట్ చాలా వరకు సాల్ట్ వాటర్ కూడా లోపలికి వెళ్ళింది, గొంతు దగ్గర ఏదో తెలుస్తుంది. సో స్విమ్మింగ్ నేర్చుకుంటే బెటర్ ప్రతి ఒక్కళ్ళు. ఒకవేళ మీకు అవైలబిలిటీ ఉంటే నేర్చుకునే, ఇట్స్ రియలీ గుడ్. దానివల్ల కూడా చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో చెక్ ఇన్ అవుతున్నాం రూమ్ అనేది. మా వాళ్ళు అక్కడ ఇన్సైడ్ చేస్తున్నారు, మళ్ళీ పాస్పోర్ట్లు ఇవన్నీ ఇచ్చి చెక్-ఇన్ చేయాలి. సో ఇది అయిపోయిన వెంటనే టైం 8:45 అవుతుంది. ఇది అయిపోయాక అలా వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చి కొద్దిసేపు తిరుగుతాం. ఎనర్జీ వస్తే కొద్దిసేపు చిల్ అయ్యి డ్యాన్స్ వేసి మళ్ళీ రూమ్కి వచ్చేస్తాం. రేపు పొద్దున్న పుకెట్కి వెళ్ళాలి, ఎందుకంటే రేపు నైట్ పుకెట్ దగ్గర పుకెట్ దగ్గరే ఫ్లైట్ బుక్ చేస్తాం. పుకెట్ మళ్ళీ డిఎంకే బ్యాంకాక్ వెళ్ళాలి, అక్కడి నుంచి పటాయా బస్ తీసుకొని వెళ్ళాలి. సో దట్స్ ద లాస్ట్ ప్లాన్. అండ్ రేపు తొందరగా ఎర్లీగా స్టార్ట్ అవ్వగలిగితే పుకెట్లో కొన్ని అనుకున్నాం, అన్నీ బాగుంటే చేస్తాం, లేకపోతే ఇట్స్ ఓకే, జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేస్తాం. సో ఇట్ వాస్ గుడ్, బట్ ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే రెస్ట్ ఉండట్లేదు. ఫుడ్ అయితే ఎక్కడో దగ్గర కొంచెం అయినా ఓకే, కానీ రెస్ట్ లేకపోతే బాడీ అస్సలు సహకరించదు. ఇలాంటి ట్రిప్పులు కంటిన్యూస్గా వేసేటప్పుడు మీరు ఏ ట్రిప్ ప్లాన్ చేసినా కూడా మినిమం ఒక బఫర్ డే పెట్టుకోండి, లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా, కొంతమంది రోజంతా ఏం తినకుండా ఉండగలరు, నిద్ర లేకుండా ఉండగలరు, మరి కొంతమంది అస్సలు ఉండడం కష్టం. సో ఇవన్నీ చూసుకొని మీరు కరెక్ట్గా ట్రిప్ ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్గా మీరు అనుకున్నవన్నీ చేస్తారు. సో దట్స్ సజెషన్ ఐ కెన్ గివ్ ఆఫ్టర్ దిస్ ట్రిప్. లాస్ట్ టైం కూడా వెళ్ళాం, రోడ్ ట్రిప్ కాబట్టి మా ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ ఆపచ్చు, పడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఇది కార్ ఏం లేదు, మన ఓన్ ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి వీ నీడ్ టు ప్లాన్ ప్రాపర్లీ, అదర్వైజ్ ఇట్స్ రియల్లీ హెక్టిక్. అండ్
ప్రాపర్గా ఏం ఎక్స్ప్లోర్ కూడా చేయలేం. ఓపిక లేకుండా అక్కడికి వెళ్ళి సర్లే ఏం చేస్తా అన్నట్టుంటే ఇట్స్ నాట్ వర్త్ ద మనీ. నేను ఎందుకు వచ్చాం అన్నీ చేయడానికి, అన్నీ చూడడానికి. సో ఇది కొంచెం గుర్తుంచుకొని నెక్స్ట్ టైం ప్లాన్ చేసి, ఏ ట్రిప్ అయినా కూడా నెక్స్ట్ టైం ప్లాన్ చేసేటప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో ఈరోజుకి అంతే, ఇంకా నైట్ ఇంకేం రికార్డ్ చేద్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే 3 బ్యాటరీలు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయి ఈరోజు. సో అటు నుంచి వచ్చి ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు డే 4 or 5 రేపు సమ్ 5 అనుకుంటా. సో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ వాంట్ టు గో టు బ్యాంకాక్. బై బై.